చూసావా ఆపు బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మాటకు మాట పాటకు పాట ఆటకు ఆట ముక్కాబులా. సో మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలంటే మన ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ జడ్జెస్ ని మెంటర్స్ ని వెల్కమ్ చేసేయాలి కదా. సో లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జ్ ఆనంద్ శ్రీరామ్ గారు అలాంగ్ విత్ మెంటర్స్ హేమచంద్ర అండ్ స్వప్న ఆన్ టు ద స్టేజ్. మెలి తిప్పుతాడు జనం కోసం ముక్కాబులా రాయుడు. అసలు ఏంటో ఇక్కడ కాకాలు ఎక్కువ జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు స్టేజ్ మీద. నేనేదో ఊపు పెంచడం, అబ్బా ఇందాక నుంచి మీసము రాయుడు అన్ని చూస్తున్నాము. మీసం పెట్టుకుని కూడా చూపించావు. డాన్స్ కి తుమ్ క్యా కాకా బోల్ రే. మీ పరిస్థితి ఎలా ఉందంటే అది కాక ఇది కాక ఏది కాక గనక జరిగితే కాకా పట్టాలని అనుకున్నారు. అది జరగాలంటే ముందు కాక రేగాలి కాబట్టి మిమ్మల్ని కాకా అని పిలిచి ఇలా ఇక్కడికి అలా కాక పట్టడానికి వచ్చారనమాట. ఏం చెప్పారు సార్? నేను ఇది రికార్డ్ చేసుకుని మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒకసారి 2 సార్లు విని అర్థం చేసుకుంటా సార్. చేసుకోలేదు, నాకు కూడా అర్థం కాదు కాబట్టి. ఓకే, సో వీళ్ళందరికీ బూస్టప్ ఇవ్వడానికి ఏమన్నా ఒక 2 ముక్కలు చెప్పి మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోవచ్చు. మీకు వచ్చే మార్కుల కోసం కాకుండా మీ గొంతులో తెచ్చుకునే మార్పుల కోసం ప్రయత్నించండి. మార్కులు వాటికి అవే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ గారు, హేమచంద్ర అండ్ స్వప్న. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. లెట్స్ స్టార్ట్ అవర్ షో. థ్యాంక్ యూ. ఓకే, సో ఎనర్జెటిక్ గా మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అలాగే మన మెంటర్స్ అండ్ జడ్జెస్ కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా మన ప్రోగ్రామ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. సో ఇప్పుడు మన స్టేజ్ మీదకి వరస్ట్ షెఫ్ గా వచ్చేస్తుంది భవ్య. సో ఆ భవ్య వల్ల జనాలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ భవ్య ఫ్రమ్ స్వప్న స్ట్రీమ్. గోవిందా గోవిందా. కొబ్బరి టెంకనింగ్
భవ్య పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది హేమచంద్ర? భవ్య హాయ్ సార్. నీకెలా అనిపిస్తుంది? నువ్వు ఎలా పాడావు? బాగానే పాడాను అనుకుంటున్నా. బాగా పాడాను అనుకుంటున్నా. బాగా పాడావా? బాగా పాడావా? బాగా పాడా అనుకుంటున్నా. బాగా పాడావు. సెమీఫైనల్స్ లో బాగా పాడాలా బాగా పాడాలా? బాగా పాడాలి. మరి ఇప్పుడు ఎలా పాడావు? ఫ్రాంక్ గా చెప్పు, మోడెస్టీ పక్కన పెట్టి చెప్పు. మీరు అంత సీరియస్ గా అడుగుతుంటే వణికిపోతుంది పిల్ల ఇక్కడ. నో సీరియస్లీ ఐ వాంట్ టు నో. యా బి కాన్ఫిడెంట్, చెప్పు. మోడెస్టీ పక్కన పెట్టి చెప్పు. బాగానే పాడాను అనుకుంటున్నా. మళ్ళీ బానే అంటున్నావు. బాగా నుంచి బానేకి వచ్చింది, మీరు ఇంకా గట్టిగా అడిగి. సెమీఫైనల్స్ లో నీ పర్ఫార్మెన్స్ ఈ రోజు నీకు బాగా అనిపించిందా బాగా అనిపించిందా బానే అనిపించిందా? నీకు ఏదనిపిస్తే అది ఫ్రాంక్ గా చెప్పేసి. బాగా అనిపించింది. ఆ బాగాకి కొంచెం చాలా కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. ఇంత దానికి ఎంత టెన్షన్ పెట్టి నేను జస్ట్ క్వశ్చన్ చేస్తాను, నీకు ఎలా అనిపించింది అని అడిగాను నేను, అంతే తప్ప నీకు ఎలా అనిపించింది బాగా పాడనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు అడిగానా? ఇల్లేలా నో కొంచెం ఉంటే ఏడ్చేసింది తెలుసా? లేదు, తన వాయిస్ లో ఒక క్యూట్ ఫీల్ ఉంటుంది. ఆ హస్క్ ఉంది కదా వాయిస్ లో, చాలా బాగుంటుంది ఆ ఫీల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. స్వప్న ఏంటిది? బంగారు తల్లి బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అనంత్ శ్రీరామ్ గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఉప్పు సరిపోయింది శృతి, కారం సరిపోయింది లయ. ఆ రెండు సరిపోయినాయి కాబట్టి నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా రుచి మాత్రం అద్భుతంగానే ఉంది. థ్యాంక్ యూ సార్. వావ్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భవ్య. థ్యాంక్ యూ. సో హేమచంద్ర టీం నుంచి లోకేష్, లెట్స్ వెల్కమ్ హిమ్. జాగో జాగో రే జాగో చూపించా హెల్మెట్ లేదని పడుకుంటే గిర్రా 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 పోలీసులు చుట్టూరా తాపు ఊకుంటూనే తిరిగేసా. ఏ కొంచెం జాలి లేని పెద్ద పోలీసులు లాగారు అడిగినంత ఫైను ఫైను. దోచేయ్ 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 నెక్స్ట్ టైము తిరిగి చాలా దూరం, ఇకపై నేను దొరికే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వనులేండి. దొరికానంటే నేను దోచేస్తారు నన్ను అనుకుంటూనే వెళుతూ ఉంటే ముందే కాసారండి. అమ్మో 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 కొంచెంలో మిస్ అయింది, లేకుంటే నా పని కాస్త అంతే. జంపు 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 సైడ్ వేసి వెళుతుంటే నా మీదకి లాఠీ విసిరారండి. ఆ లాఠీ ముక్కు తగిలి తగిలి దోచేయ్ 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 దోచేయ్
దోచుకున్నోడికి దోచుకున్నంత రోడ్డు మీద. ఓకే, లోకేష్ పర్ఫార్మెన్స్ స్వప్న ఎలా అనిపించింది? లోకేష్ మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ లాస్ట్ ఎపిసోడ్, ఆ సెమీఫైనల్ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి అక్కడి నుంచి నీ కర్వ్ కొంచెం అలా మెల్లిగా పైకి వెళ్తుంది. ఏంటంటే యాక్చువల్లీ ఇన్వాల్వ్ అయ్యి చేయగలుగుతున్నావు, పాట డిస్టర్బ్ కాకుండా మధ్యలో యాక్ట్ చేసుకుంటూ ఇన్వాల్వ్ అయ్యి అన్ని, అంటే ఆటకి ఆట, మాటకి మాట, పాటకి పాట, ఆ స్టెబిలిటీ గెయిన్ చేసావు అనిపిస్తుంది లోకేష్. సో వెల్ డన్. సూపర్. సో హేమచంద్ర, వాట్ యు సే? లోకేష్ సార్, వాట్ అన్ ఎనర్జీ డూడ్, సూపర్. థ్యాంక్ యూ. నువ్వు హుక్ ఫ్రేజ్ ఏం పాడావు? దోచేయి కదా, దోచేయి. ఇది పాడాక ఆడియన్స్ అందరూ దోచావ్ అరే నువ్వే దోచావ్ మా మనసే దోచావ్ అరే నువ్వే దోచావ్ దోచావ్ మా మనసే దోచావ్ మా మనసే దోచావ్ ఓ లోకేష్ దోచావ్. 100% ఇలానే పాడుకొని ఉంటారు. సూపర్ ఎనర్జీ అసలు. అంటే లైక్ స్వప్న గారు చెప్పినట్టు యువర్ గ్రాఫ్ ఇస్, కళ్ళు తిరిగి కింద పడింది గ్రాఫ్. అంటే టర్న్ అయింది అంటున్నాను. నైస్, థ్యాంక్ యూ. సో అన్నల్ శ్రీరామ్ గారు, ఈ పాటతో లోకేష్ బైకేష్ అయిపోయాడు. ఫస్ట్ ఎపిసోడ్ లోకేష్ క్యాకేష్ అయ్యాడు సార్, ఇప్పుడు బైకేష్. ముఖేష్ కూడా అయ్యాడు సార్ ఈరోజు. ముఖేష్ లోకేష్ అది గొంత యమహా R15 ఇంజిన్ అసలు సిగ్గుపడుతున్నాడు. ప్రతి గేర్ లో కూడా అద్భుతంగా వినిపించింది నీ గొంతు. దానికంటే నువ్వు నీ డబ్బులు పోతున్నాయన్న బాధ కంటే కూడా పాట బాగా పాడేనన్న ఆనందమే నీ కడుపులో ఎక్కువ కనపడింది మొత్తం పాట పాడుతున్నంతసేపు. సో లోకేష్, సూపర్ కాంప్లిమెంట్స్ వచ్చేసాయి. ఇలాగే కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు స్టేజ్ మీద చాలా మంది ఆఫీసర్లు వచ్చేస్తున్నారు. సో ట్రాఫిక్ పోలీస్ అయిపోయింది, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు రైడ్ జరిగితే ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ అన్నది మళ్ళీ కళ్ళ కట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేస్తుంది మంజుషా ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. వాసివాడి తస్సదియ్య అది లెక్క. హలో హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. వస్తున్నారు. ఓకే, స్టార్ట్. డబ్బు 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 నల్ల నల్ల డబ్బు నాకు పెద్ద జబ్బు. పాడండి. డబ్బు 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 నల్ల నల్ల డబ్బు నాకు పెద్ద జబ్బు. ఎస్కో చెట్టెలో సొమ్ము ఊరిస్తా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ సైడ్ అయ్యరో. ఇంటి గుట్టు నేను బయటెట్టకుంటే నా మీద కేసాయరో. రైడు కోసం వచ్చినోడు చూడకుండా ఊరుకోడు. ఇంటి నిండా సొమ్ము ఉంటే బయట పెట్టి తీరుతాడు. సొమ్ములన్నీ సర్దుకోర నల్ల డబ్బు సిన్ని నాయనా. డబ్బు 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 నల్ల నల్ల డబ్బు నాకు పెద్ద జబ్బు. డబ్బు 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 నల్ల నల్ల డబ్బు ఇంటి నిండా డబ్బు. ఏం వెతుకుతున్నారే? నీకు టాక్స్ గుర్తుకొచ్చిరా మరి వీళ్ళలాగా ఎవ్వరు మూత అర్థమెట్టి చూడరు. మరి డాబా మీద ఉన్న డబ్బు మూటలన్నీ వాళ్ళ ముందు పెట్టమన్నరే. కట్టి కట్టి దాచిన ఒక్కొక్క మూట విప్పి విప్పి చూపమన్నరే. అక్రమంగా దాచిన ఆస్తులన్నీ పోయెను. నా చుట్టూ చేరిన చుట్టాలు మారిను. సొమ్ములన్నీ సర్దుకోరు నల్ల డబ్బు సిన్ని నాయనా. తీస్తావా? అక్కడుంది ఇక్కడుంది అంటున్నావు, ఇంతకేముంది ఏంటి? ఇంకేముంది? డబ్బు 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 నల్ల నల్ల డబ్బు నాకు పెద్ద జబ్బు. డబ్బు 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 నల్ల నల్ల డబ్బు ఇంటి నిండా డబ్బు.
మొదలవుద్ది చూడు. ఏంటది? రాయ్ 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 రైడు 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 గోల చాటుకెళ్ళి ఆడీడ దాచి డబ్బు 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 హోయ్ హోయ్ రైడు 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 నల్ల నల్ల డబ్బు నాకు పెద్ద డబ్బు హోయ్ హోయ్ డబ్బు 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 నల్ల నల్ల డబ్బు ఇంటి నిండా డబ్బు. నిజంగా బ్లాక్ మనీ దాచుకునే ప్లేసెస్ మాత్రం ఎంత ఇన్నోవేటివ్ గా పెట్టారంటే ఈ సెట్ లో, దేవుడా. ఓకే, సో హేమచంద్ర, మంజుష పర్ఫార్మెన్స్ గురించి. హే మంజుష. హాయ్ సార్. సూపర్. ఇప్పుడు ఇవాళ చూస్తున్న అంటే మీ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ సెమీఫైనల్ స్టార్టింగ్ నుంచి ఉండాలి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చారు ఫైనల్లీ యూ గైస్. సూపర్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో స్వప్న. మంజుష, ఏంటంటే యాక్చువల్లీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇవాళ వాట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్ ఏంటంటే ఒక సినిమా సీక్వెన్స్ లో చూస్తుంటే ఇవాళ మేము ఎంటర్టైన్ అవుతున్నాం యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. మన శ్రీరామ్ గారు మీరేమంటారు? మంజుష సార్. సెమీఫైనల్లో గ్రాండ్ ఫినాలే స్థాయి పర్ఫార్మెన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన డ్రామా పండించడం జరిగింది మీరంతా కలిసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్ని విధాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రాకింగ్ పర్ఫార్మెన్స్ మంజుష, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్లే ముందు యాక్చువల్లీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అన్న శ్రీరామ్ గారు. అల్లుడు అనే పదానికి అర్థం ఏంటి? అల్లుకుపోయేవాడు అని. అంటే ఇప్పుడు అన్న అంటే అమ్మలో సగం ఆ, నాన్నలో సగం నా అన్న, ఇలా ఒక మీనింగ్ చెప్తూ ఉంటారు కదా, అలా అల్లుడు అనే పదమే ఎందుకు పెట్టాలి అల్లుడికి? అల్లుడులో ఆ అంటే అలక వహించేవాడు, లు అంటే లొకలొకడు ఆడేవాడు, డూ అంటే చెప్పండి డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ అనేవాడు. చెప్పేశారు, కరెక్ట్. అంతే. నేనేదో ఫ్రస్ట్రేషన్ లో మీరు నా మనసుని బాగా చదివారు. ఓ, సో అందుకు అల్లుడు అన్నారనమాట. ఓకే, ఇప్పుడు ఇల్లరికు అల్లుడు ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడానికి వచ్చేస్తున్నాడు తారక్ ఫ్రమ్ హేమచంద్రస్ టీమ్. లెట్స్ వెల్కమ్ హిమ్. తిరుగుపోతూ ఇల్లరగా మెల్లినాడే, పక్కూరి రాకుమారి పళ్ళు బీగే మహమ్మారికిచ్చి పెళ్లి చేసినారే. అందంగా జరిగినది పెళ్లి, అల్లుడు గారు ఉంది పిల్ల తల్లి. కొత్త కొత్తగా ఉంది ఇల్లు, దాని ముందొక చిన్న పందిరిల్లు. క్యాట్ వాక్ చేసుకుంటూ ముసలి బామ వచ్చినాది, పల్లె పువ్వు చేతికిచ్చి తొర్రి పళ్ళు బయట సిగ్గు మొక్కలైందే. సిర్రాకు 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 రాకు రాకు పుట్టించింది. సిర్రాకు 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 రాకు కేకలెత్తించింది. దండు బాజ మోగినట్టు మా అత్త మారినాదే. లంగాలు ఉతకమంటూ గిన్నెలు తోమమంటూ టెప్ప మీద పీకుతుందే. ఇంట్లో పనోడిలాగా ఉంటూ రామరామ కృష్ణ కృష్ణ అంటూ ప్రతిరోజు చీవాట్లు తింటూ దారి చూసిన ఫ్రెండ్స్ నవ్వుతూ పిల్లి ఉన్న బోనులోకి ఎలక వచ్చి దూరినట్టు ఇల్లరకం వచ్చినోడి పరిస్థితి అంటూ గుచ్చి చెప్పినారే. సిర్రాకు 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 రాకు రాకు పుట్టించారే. సిర్రాకు 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 రాకు కేకలెత్తించారే.
తారక్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్. సో చూద్దాం మరి కామెంట్స్ ఎలా వస్తాయో, కాంప్లిమెంట్స్ వస్తాయో చూద్దాము. సో స్వప్న, హౌ డిడ్ యు లైక్ హిస్ పర్ఫార్మెన్స్? నాకు బాగా విసుగ్గా ఉంది మంజుష. సిర్రాకుగా ఉందా? బాగుంది బాగుంది బాగుంది, అదరగొట్టేశారు, బాగా చేశారు, బాగా పాడారు, అదిరిపోయింది. అసలు చెప్పి బోర్ కొట్టేసింది. అయ్యయ్యో, టేప్ రికార్డర్లో వేసారు, రికార్డ్ చేసి నొక్కేద్దాం, పని అయిపోతుంది. తారక్ తెలుగులో వినుటకు ఒకటి నొక్కండి. ఇంగ్లీష్ టు లిసన్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ ప్రెస్ 2. హిందీ में सुनने के लिए 3 दबाइए. नहीं सुनना है तो मेरा पी का दबाइए. ఏం చెప్పట్లేదు మీ నంబర్. ఆప్షన్ చాయే. 1 మేడం. 1 ఒకటి అదరగొట్టేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే, హేమచంద్ర. తారక్ గురించి మాట్లాడే ముందర అనంత్ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కాన్సెప్ట్ కి ఈ సాంగ్ అదంతా అంటే సూట్ అయిందా లేదా అవన్నీ పక్కన పెట్టేస్తే, ఆల్రెడీ ఈ పాటలో ఒరిజినల్ సాంగ్ లో బోల్డ్ లిరిక్స్ ఉంటాయి. ఇందులో బోల్డ్ లిరిక్స్ ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఇల్లరిక మెలినాడి బోల్డ్ లిరిక్స్ ఉన్న ఈ పాటలో ఈ ప్యారడీ గురించి బోల్డ్ లిరిక్స్ అంటే దానికంటే డబుల్ గా రాశారు. అది నువ్వు సూపర్ గా గుర్తుపెట్టుకొని ఇంత కాన్ఫిడెంట్ గా పర్ఫార్మ్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్. ఓకే, సో అనంతరామ్ గారు. ఇల్లరిక అల్లుడు కష్టాలు చాలా కష్టపడి చెప్పావు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అందరికి ఎనర్జెటిక్ గా అనిపించింది నీ ప్రదర్శన. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ తారక్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తుంది శ్రీ వైష్ణవి. ఈవెంట్ మేనేజర్ గా ఒక అవతారం ఎత్తిందంట. సో ఏ ఈవెంట్ పెడితే ఆ ఈవెంట్ ని ఒప్పేసుకునే ఈవెంట్ మేనేజర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ శ్రీ వైష్ణవి ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. అనగా అనగనగా ఈవెంట్ ఉందిరా, తేడను కోకుండు
ఈవెంట్ మా ఈవెంట్ మా బ్లెస్సింగ్ ఈవెంట్ మా ఈవెంట్ మా ఈవెంట్ మా బ్లెస్సింగ్ ఈవెంట్ మా ఈవెంట్ మా ఈవెంట్ మా డైనింగ్. సో అదనమాట, ఈవెంట్స్ అయితే అదిరిపోయాయి. మరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాము. సో హేమచంద్ర, హౌ డిడ్ యూ లైక్ హర్ పర్ఫార్మెన్స్? హాయ్ వైష్ణవి. హాయ్ అన్నయ్య. నువ్వు ఎప్పుడు ఏ పాట పాడినా ఒక క్యూట్ ఫ్యాక్టర్ అనేది బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. చాలా క్యూట్ గా పాడింది, భలే పాడింది అని అనిపించేస్తుంటుంది. బట్ ఇవాళ అన్ఫార్చునేట్లీ ఐ డెంట్ ఫీల్ దట్. ఎందుకో ముందర పర్ఫార్మెన్సెస్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం తగ్గింది అనిపించింది నాకు. స్వప్న, మీరేమంటారు? కొంచెం ట్యూన్ అక్కడక్కడ మారింది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ లైన్ కూడా నాకు డౌట్ వచ్చింది ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం. బట్ ఓవరాల్ ఐ మీన్ క్యూట్నెస్ తగ్గిందని నేను అన్ను, కానీ ఐ రియలీ ఫెల్ట్ ఇంకొంచెం ఎనర్జెటిక్ గా ఎప్పటిలాగా ఇంకా కొంచెం ఇదిగా పాడుంటే ఇంకా బాగుండేదండి. బికాస్ నువ్వు ఎప్పుడు టేక్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ అలా వచ్చేస్తుందని చెప్పి ఏడుస్తున్నావా బంగారం? ఏడుస్తున్నావా? ఏడుస్తుందా వైష్ణవి? పప్పిషేమంటారు వైష్ణవి ఏడుస్తా. మిస్ పర్ఫెక్షనిస్ట్, నో ఇష్యూస్. సరిపోను, గట్టిగా ఏడు ఒకసారి. మైక్ లో వినిపించేలా, గట్టిగా ఏడు. మైక్ లో వినిపించేలా ఏడవాలి శ్రీ వైష్ణవ్. శృతి లయ ఉండాలమ్మా ఏడుపులో, కొంచెం చూసుకో. ఇది కూడా బాగా చూసుకో, దానికి కూడా మార్కులు ఉంటాయి. ఇగో సరే, హేమచంద్రకి పాట బాగా నచ్చింది, అందుకే కుళ్ళుతో అలా చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక అల్లు అర్జున్ పాట పాడించేసుకుందాం, ఓకేనా? నిన్ను చీరప్ చేయడానికి. నవ్వితే పాడతా యాక్చువల్లీ. నవ్వు, కమాన్, స్మైల్. వైష్ణవి, నువ్వు ఇట్ట నెగిటివ్ కమెంట్ రాగానే నువ్వు అట్ట ఏడుస్తుంటే మనసు బాధపడుతుంది. ఈడ నీకన్నా స్వీట్ ఇంకెవరు లేరు అన్నమే. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ తో సినిమా చూపిస్తాను వైష్ణవి, సినిమా చూపిస్తాను. నీ పర్ఫార్మెన్స్ తోటి సిటీ కొట్టిస్తామావా. కళ్ళ బట్టి గుంజుతాంది దీని సూపే, లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుంజుతాంది దీని సోపే. మావ దీని చూడకుంటే మన్ను తిన్న బాబు లెక్క మనసు పండబట్టే, అయ్య దీని చూడకుండే అన్నరారన్నరారన్నరారన్నే. వీరి పొంగ ఉత్తి సుందరాకు పొంగు తెల్ల పొంగు లెక్క సింధులయ్య బుద్ధి పుట్టే. సినిమా సువిత్తమావా, నీకు సినిమా సువిత్తమామా, సీను సీను నీతో సిటీ కొట్టిస్తామావా మావా. సినిమా సువిత్తమావా, నీకు సినిమా సువిత్తమావా, సీను సీను నీతో సిటీ కొట్టిస్తామావా. సో బేసిక్ గా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి విజిల్ వేయడానికి మేము అందరం రెడీ అయిపోవాలని నేను నీకు చెప్తున్నా, ఓకేనా? సూపర్. శ్రీ వైష్ణవి, ఏడిస్తే ఏడ్చావు కానీ మాకు చక్కగా హేమచంద్ర నుంచి మంచి పాట వినిపించావు. సూపర్ కదా, నువ్వు కూడా ఎంజాయ్ చేసావు కదా. ఇంకా ఏడు పాపలేదమ్మా శ్రీ వైష్ణవి. ఎక్కి ఎక్కి ఏడిస్తే ఎకరాలు వస్తాయా, ముక్కు చీది ఏడిస్తే ముత్యాలు పడతాయా. ఓ బూరి బుగ్గల బుల్లెమ్మాయా, ఏడిస్తే ఏమొస్తాదో చెప్పమ్మా, ఏదోటొస్తే నేను ఏడుస్తా. ఏడిస్తే ఏమొస్తాదో చెప్పమ్మా, ఏదోటొస్తే నేను ఏడుస్తా. నీకన్నా పెద్దగా, నీకన్నా గట్టిగా, నీకన్నా గొప్పగా నేను ఏడుస్తా. కన్నీళ్ళే కష్టాలన్నీ తీరుస్తాయంటే నువ్వే కాదు నేనే కాదు దేశం మొత్తం ఏడుస్తారు, దేశాలన్నీ నింపేస్తారు. అప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు కదా మీ ఇండియాలో. ఏడిస్తే ఏమొస్తాదో చెప్పమ్మా, ఏదోటొస్తే నేను ఏడుస్తా.
వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటే పేపర్లో హెడ్లైన్స్ ఇలా పడతాయి. భార్య ఏడుపుకు బతికొచ్చిన భర్త, కాచిగూడలో కడుపుబ్బ పెడబొబ్బలు పెట్టించిన ట్రాజిడీ షో, దేశం మొత్తం ఘనంగా జరిగిన ఏడుపు దినోత్సవ వేడుకలు, లాఫింగ్ క్లబ్బులు పోయి క్రయింగ్ క్లబ్బులు వస్తాయి, పెట్రోల్ బంకులు పోయి గ్లిజరిన్ బంకులు పుడతాయి, మా పిల్లాడే ఏడ్చాడంటూ పెద్దోళ్ళంతా కంటేస్తారు, ఓటేయమంటూ వీధుల్లోన లీడర్లంతా ఏడుస్తారు, ఏడుపు 7 విధాల గ్రేట్ అని ఏడాదంతా ఏడుస్తారు, ఏడుస్తారు ఏడుస్తారు, ఏడిస్తే ఏమొస్తాదో చెప్పమ్మా, ఏదోటొస్తే నేను ఏడుస్తా. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. తర్వాత నీ పాట విషయానికి వస్తే నాకైతే క్యూట్గా లేదని ఏమి అనిపించలేదు. క్యూట్గా ఉంది, కాస్త శృతి విషయంలో ఫ్లాట్గా ఉంది, అంతే తేడా. సూపర్. ఓకే, సో శ్రీ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు, ఈరోజు ఏంటి పాట ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, ప్యారడీ లిరిక్స్ ఏ సిచ్యువేషన్ కి కట్టాలి? నా దృష్టిలో ఇది హర్రర్ సిచ్యువేషన్. వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ నాకు తెలీదు. అది ఎర్రర్ అవ్వచ్చు, టెర్రర్ అవ్వచ్చు, నేను చెప్పలేను. కాకపోతే అప్పు గురించి పాడాలి, కానీ ఒక మంచి రొమాంటిక్ ట్యూన్ లో. నేనుగా లేనే మన్మధుడు సినిమా నుంచి ఆ ట్యూన్ లో అప్పు గురించి మీరు పాడాలి, మీకున్న అప్పుల గురించి. వావ్, కంప్లీట్ కాంట్రాస్ట్ సిచ్యువేషన్ అండ్ సాంగ్. ఆ పాట అప్పు. ఓకే, రెడీ హేమచంద్ర అండ్ స్వప్న? ఎస్, గో అండ్ డిస్కస్ విత్ యువర్ టీమ్. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. సో అనసూయం గారు ఫస్ట్ ఎవరు పాడాలన్నది కూడా మీరు చెప్పేయండి. ఈ సీన్ లో మీకు డైలాగులు తక్కువ కదా? అవును, అందుకే ఆపేసి మీకు ఇచ్చేసా. కొన్ని పెంచుతున్నాను మీకు. ఓ ఓకే, ప్లీజ్. మీకు ఎలాగో మార్కులు వేసే అవకాశం లేదు కాబట్టి ముందు ఎవరు పాడతారో మీరే నిర్ణయించండి. ఓకే, సో లేడీస్ ఫస్ట్. స్వప్న టీమ్. నేనుగా చేసా ఎన్నో అప్పులు లేనిపోని ఊపుల్లో ఎందుకు ఇలా ఉండి బాధగానాలో ఎన్ని అప్పులా గట్టిగా అడిగినా తీర్చలేనుగా. నేనుగా చేసా ఎన్నో అప్పులు లేనిపోని అప్పుల్లో ఎందుకు ఇలా ఉంది బాధగానాలో ఇన్ని అప్పులా గట్టిగా అడిగినా తీర్చలేనుగా. పూలగొట్టు అడిగినట్టు పాలగొట్టు అప్పు అంటూ తిరిగితే ఇచ్చినాడే ఓ షావుకారు. పిచ్చి కుక్క తిరిగినట్టు వీధి కుక్క మురిగినట్టు బుజ్జగించి మాటల్లో తెచ్చాపు. నా బతుకొని బలి చేసిన భారం అప్పు వాళ్ళెవరికి కనిపించను ఏమైనా. నేనుగా చేసా ఎన్నో అప్పులు లేనిపోని అప్పుల్లో ఎందుకు ఇలా ఉంది బాధగానాలో ఎన్ని అప్పులా గట్టిగా అడిగి
బాధలో వాళ్ళకి నోట్లోంచి మాట కూడా రావట్లేదు, ఐ మీన్ పాట కూడా రావట్లేదు. చూద్దాం. అనంత్ శ్రీరామ్ గారు ఇప్పుడు ఆబ్వియస్ గా నెక్స్ట్ హేమచంద్ర కాబట్టి వినేద్దామా వాళ్ళ ఎస్ లెట్స్ హియర్ వర్డ్. బాధగా ఉంది గుండె లోతులో జాబులేక అప్పుల్ని చేసిన ఇలా ఉన్న పాటుగా వాళ్ళు వచ్చి అడిగితే లేవని చెప్పితే పొందుతారుగా. బాధగా ఉంది గుండె లోతులో జాబులేక అప్పుల్ని చేసిన ఇలా ఉన్న బాటుగా వాళ్ళు వచ్చి అడిగితే లేవని చెప్పితే కుదులారుగా. చుట్టుపక్క గోడలున్నా ఎక్కలేను తరుముతున్నా అంతమంది ఒక్కసారే నన్ను పట్టుకుంటే తప్పు చేసా అప్పు చేసి వదులుకోరు ఒక్కరైనా చెప్పినాను కథ ఏదో వాళ్ళు వింటే ఊరును వదిలెల్లను అని చెప్పానే లేదు కర్రతో చితికీసెనుగా కట్టేసి బాధగా ఉంది గుండె లోతులో జాబులేక పుల్లి చేసిన ఇలా ఉన్న పాటుగా వాళ్ళు వచ్చి అడిగితే లేవని చెప్పితే కుదుతారుగా. ఆదిత్య ముకాబులా స్టేజ్ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు, స్వప్న టీం పర్ఫార్మెన్స్ చూసేసాం, అలాగే హేమచంద్ర టీం పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. సో ఫైనల్ జడ్జిమెంట్. ఇద్దరిలోకి ఈ రోజు విజేత ఎవరో ప్రకటించాలంటే ముందు మార్కులు చెప్పాలి. ఓకే, హేమచంద్ర టీంకి 16 మార్కులు, స్వప్న టీంకి 14 మార్కులు. దాంతో విజేత హేమచంద్ర టీం. హేమచంద్ర టీం విన్స్ విత్ 2 బోనస్ పాయింట్స్. సూపర్. ఎస్, సో బోనస్ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ హేమచంద్ర టీం ఈరోజు 2 points తో గెలిచేశారు. బట్ ఎంత కాదన్నా కొంచెం ఈ మంచి రొమాంటిక్ సాంగ్ ని ట్రాజిడిక్ గా మార్చేయడం వల్ల కొంచెం ఆ మూడ్ అలా కంటిన్యూ అవుతుంది అనమాట. మీకు రొమాంటిక్ మూడ్ కావాలి ఇప్పుడు? నో, ఆ పాట యాక్చువల్ మూడ్ కావాలి. సో హేమచంద్ర ఒకసారి యాక్చువల్ పాటని యాస్టీస్ గా పాడి మమ్మల్ని ఆనందింప చేయవలసిన ప్రార్థన. నేను గాలేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేను గాలేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. ఓకే, సో చూసారు కదా ఇవాల్టి ముకాబులా ఆట మాట పాటలతో అదిరిపోయింది కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఇలాగే అదరగొట్టే పర్ఫార్మెన్సెస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తామంటే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా.